नाजरीन आदाब, आप देख रहे हैं न्यूज़ 53। जहीराबाद में 1 करोड़ 50 लाख का गांजा पकड़ा गया और 5 अफराद को पुलिस ने गिरफ्तार कर लिया, जिनके पास से 600 किलो गांजा पुलिस ने जब्त किया। ये गांजा आंध्र ओडिशा बॉर्डर से महाराष्ट्र सप्लाई किया जा रहा था। आइए देखते हैं आगे की तफसीलात। ప్యాకెట్ 2 కిలోలు వేస్తారు ఇది 2 కేజీస్ కా మొన్న చెప్పారు కదా పడదాం జన సారీ లాట్టుకోసారు ఏమంటారు నాదే పోయింది కట్టపరాలి మా సార్ పట్టుకోండి చదవట తీసి అలేం అలా ముందు కట్టి టైట్ వేసాము. ఓకే, థ్యాంక్ యూ. 1500 కిలోమీటర్ల దూరానికి బొగ్గు సప్లై చేయడం అనేటువంటిది అరుదుగా జరుగుతుంది. చిన్న కామర్షియల్స్ తోటి మనం రూట్ మ్యాప్ తెలిసినా కూడా మనకు దీని వెనుక ఏం జరుగుతుందని కొద్దిగా ఆలోచిస్తే దొరికే అవకాశం ఉంటుంది. మా సిబ్బంది అందరికీ కూడా ఈ విధంగా తర్ఫీదు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా గత 10 రోజుల్లోనే ఇది 2వ సీజన్. ఈ 2 గెలిపినట్లయితే 1500 కిలోల గంజాను పట్టుకున్నట్లయితే ఇది మొత్తం కూడా. సో మాకున్నటువంటి దాంట్లో మరింత సమాచారం ఉన్నది. ఈ విధంగా ఎవరు రవాణా చేసినా కూడా వాళ్ళని పూర్తిగా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి రవాణాను అరికడతాం. ముఖ్యులందరినీ కూడా అరెస్ట్ చేసి జైలు పంపించడం. ఈ అరెస్ట్ అయిన వాళ్ళు షేక్ అఫ్సర్, ఇతను లాతూర్ మహారాష్ట్ర, మానవ్ జైపాల్, దిగంబర్ సనర్, సతీష్ మాణిక్ రావ్ మరియు అమీర్ అజీజ్ షేక్. దీంట్లో మానవ్ జైపాల్ తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా లాతూర్ మహారాష్ట్రకు చెందిన వాళ్ళు. లాస్ట్ పేరు ఏంటి సార్? అమీర్ అజీజ్ షేక్. లేదా అంటే మేము విచారిస్తాము. ప్రస్తుతానికైతే ఏమీ లేదు. బట్ వీళ్ళు ఏంటంటే వీళ్ళకు మహారాష్ట్ర మన విశాఖపట్నం ఏజెన్సీ ఏరియాలో ఉన్నటువంటి గంజాయి సాగుదారులు లేదా ఈ రవాణా చేసే వాళ్ళ పరిచయాల కోసం అని చెప్పి వెళ్తారు వీళ్ళు. బికాజ్ మహారాష్ట్ర పీపుల్కి ఆ లోకల్ లాంగ్వేజ్ రాదు కాబట్టి వీళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళకున్న పరిచయాల ద్వారా ఇప్పిస్తారు. ఇప్పించి కొంత కమిషన్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. వెనకాల